తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న 400 ఏకర్స్ భూమిని ఐటీ పార్క్ కోసం అకేషన్ చేద్దామని అనౌన్స్ చేశారు. ఈ డెసిషన్ కి స్టూడెంట్స్, యాక్టివిటీస్, పొలిటికల్ పార్టీస్ అన్ని ఒక రేంజ్ లో రియాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ భూమి కంచె గచ్చిబౌలిలో ఉంది, హైదరాబాద్ కి చాలా క్లోజ్ గా. తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన దాంట్లో సుప్రీం కోర్టు 2024 లో వెర్డిక్ట్ ఇచ్చిందని ఈ ల్యాండ్ గవర్నమెంట్ ది అని కన్ఫర్మ్ చేసింది. కానీ స్టూడెంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్, యూనివర్సిటీ వాళ్ళు ఈ డెసిషన్ కి స్ట్రాంగ్ ఆపోజిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఎన్విరాన్మెంట్ కి మొత్తం డామేజ్. ఈ ఏరియాలో 734 రకాల మొక్కలు, 220 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. ఇవి వాటి మీద ఎఫెక్ట్ గా ఉంటుందని స్టూడెంట్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంకోటి యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కి ప్రాబ్లం. ఫ్యూచర్ లో యూనివర్సిటీకి అడిషనల్ స్పేస్ అనేది అవసరం. ఈ ల్యాండ్ తీసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఛాన్స్ ఉండదు అని స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్. తర్వాత పొలిటికల్ రియాక్షన్స్ చూస్తే కనుక బిఎస్ఆర్ లీడర్ కేటీఆర్ మాత్రం స్ట్రాంగ్ ఆపోజిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ని క్రిటిసైజ్ చేసి పవర్ లోకి వచ్చాక ఈ ల్యాండ్ ని ఎకో పార్క్ గా డెవలప్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం గవర్నమెంట్ డిసిషన్ కరెక్ట్ అని చెప్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే కనుక హైకోర్టు టెంపరీగా ల్యాండ్ క్లియరెన్స్ హాల్ట్ చేసి ఫ్యూచర్